వచ్చే రిజల్ట్స్కి ఖచ్చితంగా పొందుతూనే ఉండాలి అధ్యక్ష. తెలంగాణ షుడ్ ఫాల్. మీరు రేజ్ చేయకుండా సరే కానీ పడిపోకుండా జాగ్రత్త కాపాడండి అని చెప్పేసి నేను విపక్ష పార్టీ శాసనసభ్యుడిని మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీనిపైన క్లారిటీ కావాలి. 25-26 ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి, అదేవిధంగా ఐటీ ఉద్యోగాలు ఏ రకంగానైతే 1,27,000 అప్పుడు ఉద్యోగాలు పెరిగినాయి, ఇప్పుడేమో 41,000 పెరిగినాయి. ఈ సంవత్సరం ఏ రకంగా ఉండబోతుంది దానిపై క్లారిటీ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా పెట్టుబడుల గురించి కూడా మీరు చక్కగా తిరుగుతున్నారు, చేస్తున్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే మీరు ఇక్కడ ఉన్న మెగా కంపెనీ కానీ కూడా హైదరాబాద్ కంపెనీ దావాసులు చేసుకుంటారు. సరే ఎక్కడైతే సరే శంకుల పోస్తే తీర్థమైనట్టు సరే మనం నీళ్ళైనా సరే శంకుల పోస్తే తీర్థం తాగుతాం. మనం కూడా దావాసులు పోతేనే పెట్టుబడులు వచ్చినట్టు చేయండి. మీ యొక్క స్టాండర్డ్ సెట్ చేసుకుంటే అట్లా ఇబ్బంది లేదు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు వస్తాయని సంతోషం. కానీ మీరు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి, గ్రౌండ్ అయ్యేటట్టు చేయండి. మన అబాసపాలు కావద్దు. ఒక ఉదాహరణ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి సింగపూర్ కూడా మన బృందం పోయి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సింగపూర్లో పోయి కొన్ని కంపెనీస్తో ఒప్పందం చేసుకున్నాయి. కానీ అదే సందర్భంలో సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి పక్కకున్నట్టు ఒరిస్సా రాష్ట్రంలో ఒరిస్సా ముఖ్యమంత్రితో అగ్రిమెంట్లు చేసుకున్నారు అధ్యక్ష. మనమేమో అక్కడ పోతే అక్కడ కంపెనీలతో చేసుకున్నాం. కానీ దేశ ప్రధాని వచ్చేసి ఇక్కడ వచ్చేసి అక్కడ వాళ్ళ ఒరిస్సా ముఖ్యమంత్రితో చేసుకుంటారు అధ్యక్ష. దానికి కారణం ఏంది? ఎందుకు మన రాష్ట్రానికి పిలవలేకపోయినాం, ఎందుకు మనం వెనుకబడిపోయినాం? దీనిపైన కూడా స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను మంత్రి గారు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, ఏఐసిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా యూనివర్సిటీ అన్నీ కూడా మీరు ఒకటే దగ్గర ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని చెప్పేసి అధ్యక్ష చేయండి, తప్పులేదు. ఇక్కడున్న హైదరాబాద్ నగరం కూడా విస్మరించకండి. మీరు అక్కడ దగ్గర గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు అధ్యక్ష. దాదాపు 17,000 ఎకరాలని సమకూర్చి ఫార్మాసిటీకి ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. అంటే దాని యొక్క వాల్యూ ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఈ ప్రభుత్వం అంతా కూడా ఫోర్త్ సిటీ చుట్టూ తిరుగుతుంది. ఫోర్త్ సిటీ అసలు జాగా తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. దాన్ని ఒప్పుకోరు ఎందుకు? మరి మీరు ఒప్పుకోవాలి కదా. మీరు నేను ఫైనాన్స్ మినిస్టర్ కూడా నేను మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పారు? మీరు ఏమి చేయలేదు, 17 లక్షల కోట్లు మీరు సంపద సృష్టించారంటే, సంపద ఖర్చు పెట్టారంటే 17 లక్షల కోట్ల రూపాయలకి 50 లక్షల సంపద సృష్టించిన అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో. అదే రిజల్ట్స్ ఇస్తామని నేను మంత్రి గారి దృష్టికి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 నేను మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తీసుకొస్తా. స్కిల్ యూనివర్సిటీ గురించి 5 minutes కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష. ఈరోజు కాళేశ్వరం కేలే హైదరాబాద్ నగరం నీళ్ళకి వస్తున్నాయి. కొండపోచమ్మ సాగర్ కానీ మలన సాగర్ కానీ 7,000 కోట్లతో టెండర్ పిలుస్తున్నారు. కాళేశ్వరంలో భాగంగానే అవి. అంటే మన రాష్ట్రానికి మనం శాపనార్థాలు పెట్టుకోవద్దు అధ్యక్ష. మా అధినేత ఒకటే చెప్తామండి, మన స్టేట్కి వి షుడ్ కర్స్ అవర్ స్టేట్. మన రాష్ట్రాన్ని మనం శాపాలు పెట్టుకోవద్దు. వి షుడ్ నాట్ కర్స్ అవర్ స్టేట్. అది మా అధినేత పదే చెప్తాను. మేము కూడా చెప్తున్నాం అధ్యక్ష. పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా మేము అడ్వైస్ ఇస్తూ ఉన్నాం. దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి, సంతోషిస్తాం మేము. మన పిల్లలకే కదా లాభం అయ్యేది. అయితే అధ్యక్ష నేను ఒక స్పష్టంగా క్లారిటీ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ గురించి నేను అడగాలి అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ పెట్టుబడులు రాష్ట్రంలో బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోటీలు అదేనా? తెలుగులో నాకు వస్తలేవాడు అది అధ్యక్ష. గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ కూడా పెట్టాం అధ్యక్ష. ఫార్ములా ఈ కే రేస్ పెట్టాం. సరే ప్రపంచం దృష్టి అంతా కూడా మనం ఆకర్షించగలిగినాం. చక్కగా నాకు కూడా మిత్రులు యూరోప్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అరే కార్ రేస్ కూడా పెడుతున్నారు హైదరాబాద్ నగర్లో, అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పేసి సంతోషపడ్డాం అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పినారు, నాకు మంచిగా అనిపించింది. ఇట్లకెళ్ళి ఒలింపిక్స్ మన హైదరాబాద్లో పెట్టాలి 2032 అనుకుంటా. హైదరాబాద్లో ఇండియాలో పెట్టాలని 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టాలని సంతోషం అధ్యక్ష. ఫార్మా ఈకేఆర్ రేస్లో 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి. క్లారిటీ కంపెనీని ఒప్పుకుంటుండు. దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయమని అడిగితే సరే ప్రభుత్వంకి ఇష్టం లేదో మరి ఏమైందో మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలియదు. 50 కోట్ల చుట్టే తిరిగిరు. 50 కోట్లు ఎట్లా పోయినాయి, ప్రభుత్వం నుంచి పోయినాయి, అంత క్లారిటీ ఉంది అంతా కూడా. అంటే 50 కోట్ల గురించే కంపెనీ పోయింది, ఒప్పుకున్నాడు. మళ్ళీ ఫార్మా ఈ కార్ రేస్ హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు. కానీ మనం దాన్ని ముందుకు పోలేదు. కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం 1,00,000 కోట్ల రూపాయలతో. ఏమని సందేహం వస్తుంది అధ్యక్ష? నాకు ఒక సామెత గుర్తుంది అధ్యక్ష. గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడని చెప్పారు. గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడంట.
అంటే నీకు ఫార్మర్ కేసు పెట్టి నీకు చేతగా ఒలింపిక్స్ ఎట్లా పెడతారు అధ్యక్ష? ఇట్లా 50 కోట్ల చుట్టూ తిరిగిన ఆయన లక్షల కోట్లు పెట్టి చేయగలుగుతాడా? సందేహం అధ్యక్ష, ఒక అనుమానం అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ గురించి మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా ఏఐని కూడా మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి శ్రీధర్ బాబు గారు చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మనకి స్కిల్ యూనివర్సిటీ గురించి పదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. అయితే స్కిల్ యూనివర్సిటీలో మనం పడిపోయి మనకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఐటీఐలు కానివ్వండి, మీరు కొత్త ఐటీఐలు పెడుతున్నారు, దాని గురించి ప్రస్తావన కనపడుతుంది. మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, వొకేషనల్ జూనియర్ కాలేజెస్ కానీ, ఉన్నట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, వీటన్నిటిని కూడా టాస్క్ త్వరనే సాధ్యమైంది. ఇవన్నింటినీ కూడా విస్మరించకండి, దాంతో ఎట్లా అనుసంధానం చేస్తారు. అయితే దానికంటే ముందు ఒక రిపోర్ట్ చెప్పారు అధ్యక్ష. మనకి ఇది ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024. అప్పటి వరకు కూడా మనకి ఇది వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ అని చెప్పేసి వీళ్ళు ఒక మంత్రి గారు తెలుసు అధ్యక్ష, ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. ఈ సంవత్సరం కూడా వచ్చింది. 24లో వరకు వచ్చే రిపోర్ట్లు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది కొన్ని కీ టేక్అవేస్ అనాలిసిస్ 2024 అనాలిసిస్ చేస్తే అధ్యక్ష, 2024 వరకు తెలంగాణ హ్యాస్ ది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ employable talent in the age group of 18 to 21 with 85.45% found employable, followed by Kerala. Sources in this age group అంటే తెలంగాణ అప్పటికే 85.45% ఎంప్లాయబుల్ యూత్ 24K. అదేవిధంగా అధ్యక్ష, Telangana has the highest availability of numerical skills with 78.68%, followed by Andhra Pradesh and Maharashtra. For critical thinking skills, candidates from Telangana scored highest with availability at 37.70%, followed by Maharashtra. Adhyaksha, అంటే మన తెలంగాణ రాష్ట్రం 2024కి మన టాలెంట్ స్కిల్ ఏ రకంగా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఈజ్ ఎ కీ ప్లేయర్ ఇన్ ఇండియాస్ టాలెంట్ ఇకోసిస్టమ్ డ్రివెన్ బై స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఏ ఫోకస్ ఆన్ టెక్నాలజికల్ స్కిల్స్ అండ్ డైవర్స్ వర్క్ ఫోర్స్ విత్ varying salary expectations. The state's emphasis on technology and proficiency in critical skills positions. It has a hub for industries seeking adept and adaptable professionals, especially in IT, finance, engineering, and technical career choices. It is no secret that Hyderabad city in Telangana has emerged as a prime destination for foreign investments and job opportunities in India. Last statement. అంటే అప్పటికే ఏ రకంగా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. బ్రిడ్జింగ్ ద స్కిల్స్ గ్యాప్ త్రూ కొలాబరేటివ్ ఇన్నోవేషన్ ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. దాంట్లో ముందున్నటువంటి స్థితిగతులను చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ద్వారా చేద్దామనుకుంటున్నటువంటి విషయం అప్పటికే ఏముంది చెప్తున్నారు 2024లో. ఇన్ ద డొమైన్ ఆఫ్ కంప్యూటర్ విజన్, కొలాబరేషన్ టేక్స్ సెంటర్ స్టేజ్, fostering a convergence of talent from divergent backgrounds. Government sponsored hackathons and innovation challenges serve as catalysts for creativity, propelling computer vision into applications that redefine India's interaction with the visual world. An exemplary illustration of this collaborative innovation is the synergy between T-Hub and T-Works in the state of Telangana. T-Hub, T-Works ద్వారానే చాలా మటుకు మనం సాధించాం, మన ఫలితాలు సాధించాం, చక్కగా మనం రిజల్ట్ సాధించాం. కాబట్టి నేను కోరుతా ఉన్నా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా అధ్యక్ష డిమాండ్స్ లాస్ట్ నాకు డిమాండ్, మీరు కేటాయించిన నిధులు MAUDకి ఎస్పెషల్ హైదరాబాద్కి నిధులు కేటాయిస్తారు తప్ప అవి ఖర్చు చేయట్లేదు. కాబట్టి 10,000 కోట్ల మీద కేటాయిస్తున్నారు. ఈ జీతభత్యాలు మెయింటెనెన్స్ లోన్ల అమౌంట్ కాకుండా ఎక్స్క్లూజివ్గా 10,000 కేటాయించి 4th సిటీ చక్కర్ల పడి ఉన్న హైదరాబాద్ సిటీని ఆగం చేయదని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటారు అధ్యక్ష. థ్యాంక్ యూ.